అనమాట. ఓకే, అయితే డాక్టర్ గారు అయ్యా, మరి ఇంత చేదుగా ఉంటుంది, మందులాగా ఉపయోగించుకోమని కూడా చెప్పాం కాబట్టి కేవలం ఆ జబ్బులు ఉన్న వాళ్ళు మాత్రమే తాగాలేమో అన్న సందేహం ప్రేక్షకులకు వస్తూ ఉంటుంది. అవునమ్మా. మరి ఎవరైనా తీసుకోవచ్చు అంటారా ఈ నోని జ్యూస్ ని? ఇప్పుడు యాంటీ ఆక్సిడెంట్స్ పిల్లల దగ్గర నుంచి ముసలి వారి వరకు, జబ్బులు ఉన్న వారి దగ్గర నుంచి జబ్బులు లేని వరకు అందరికి కావాలి అందరికీ కదమ్మా. అవసరం. మరి యాంటీ ఆక్సిడెంట్స్ బాగా ఉన్నాయి అంటే క్యాన్సర్స్ రావు, ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ రావు, మరి దీర్ఘ రోగాలు రావు. ఎంత మంచిదో చూడండి. అవును. అందుకని కూల్ డ్రింక్స్, సాఫ్ట్ డ్రింక్స్, ఇంకా ఆల్కహాల్ తో కూడిన డ్రింక్స్ ఇలాంటి వాటిని పక్కన పెట్టి మరేమన్నా విస్కీ కమ్మగా ఉంటుందేంటి, బాగోపోయినా తాగట్లేదా చేదుగా ఉన్నా? అవును. అలాగే నోని డ్రింక్ బాగోదు, కాస్త ఖర్చు పెట్టైనా త్రాగండి. రేట్ ఎక్కువ ఉండే వాటికి అంత ఎగబడి మరి రోగాలు తెచ్చుకోవడానికి తీసుకుంటున్నాం కదా. మరి ఆరోగ్యాన్ని ఇవ్వడానికి నోని డ్రింక్ తాగలేమా ఏంటి? పిల్లలకి త్రాగించలేమా? ప్రయత్నించండి, మంచి డ్రింక్ అందరికి త్రాగించండి. విన్నారు కదా డాక్టర్ గారు చెప్పినట్టుగా ఈ నోని ఫ్రూట్ అన్నది జ్యూస్ రూపంలో చాలా చక్కగా యాంటీ ఆక్సిడెంట్